రాష్ట్ర ప్రతినిధితో జరిగిన చర్చల్లో కుదిరిన ఒప్పందాల జీవోను అమలు చేయాలని, ఆశా వర్కర్స్కు కనీసం వేతనం 26,000 ఇవ్వాలని, ఎన్సీడీ సర్వేలు రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి శివలక్ష్మి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్స్ సమస్యపై జరిపిన చర్చల్లో కుదిరిన ఒప్పందాలు జీవోలు అమలు చేయాలని అన్నారు. ఆశలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అందలేదని చెప్పారు. బీమా సౌకర్యం వర్తించలేదు. ఒకరోజు సెలవు కోసం అధికారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడవలసి వస్తుందన్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ని ఆశలుగా మార్పు చేయాలి, పని భారాన్ని తగ్గించాలన్నారు. మొబైల్ వర్క్ శిక్షణ ఇవ్వాలి, రికార్డ్స్ లేదా ఆన్లైన్ ఒకే వర్క్ చేయించాలి, 10 లక్షల గ్రూపు ఇన్సూరెన్స్ను సౌకర్యం కల్పించాలి, ఈ కారణంతో మరణించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలి, వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలి, ప్రభుత్వ సెలవులు, మెడికల్ లీవ్, వేతనంతో కూడిన మెటర్నిటీ లీవులు అమలు చేయాలి, 62 సంవత్సరాల రిటైర్మెంట్ జీవోని వర్తింపచేయాలి, సంక్షేమ పథకాలు అమలుపరచాలి. కోవిడ్ కాలంలో 2020 మార్చి నుండి మరణించిన ఆశలకు 10 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆశా వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శివలక్ష్మి మాట్లాడారు. 2024 ఫిబ్రవరి 9వ తారీఖు చలో విజయవాడలో ఇచ్చినటువంటి ధర్నాకు ఫలితంగా జీవోలు పాస్ చేయడం జరిగింది గత ప్రభుత్వము. కానీ ఒప్పంద ప్రకారము జీవో అని అన్నారు, ఒప్పందం అయితే అయ్యింది జీవోలకి. కాకపోతే ఈరోజు నేటికైనా కూడా 2024 ఫిబ్రవరి 9న చేసినటువంటి ఒప్పందాలు ఇంతవరకు జీవో విడుదల చేయలేదు. దాని మూలంగా ఈరోజు మేము కలెక్టరేట్ ధర్నాలు రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరుగుతూ ఉంది. ఈ రకంగా ఉన్నటువంటి మాకు ఆశా వర్కర్లకు పనిభారం ఒత్తిడి ఎక్కువ ఉంది. తర్వాత గతంలోన మాకు కొన్ని సంక్షేమ పథకాలు, ప్రభుత్వం సంక్షేమ పథకాలని చెప్పేసి కొన్ని తీసివేయడం జరుగుతూ ఉంది. పని భారాన్ని 1000 రెట్లు పెంచుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు అనుగుణంగా ఉన్నటువంటి ధరలకు మించి మాకు జీతాలు పెంచడం లేదు. 26,000 రూపాయలు కనీస వేతనం జీతం ఇవ్వాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా మాకు అమలు కావాలి. పని భారాన్ని తగ్గించాలి. నాణ్యమైనటువంటి సెల్లులు అంటే మామూలు 1.5 GB సెల్లులు ఇచ్చి ఈరోజు 8 GB వరకు చెప్పి మాకు ఆన్లైన్లో వర్క్ చేయమని చెప్తున్నారు. ఈ రకంగా హరాస్మెంట్గా ఉంది. తర్వాత మాకు మెటర్నిటీ లీవులు అనేటివి లేవు. కనీసం ఆశా వర్కర్కు ఏదైనా అశ్రద్ధకు గురయ్యి హాస్పిటల్ పాలైనా కూడా మాకు ఈరోజు సెలవులు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. నువ్వు సచ్చినా బతికినా వర్క్ అయితే చేయాలని చెప్పేసి అంటున్నారు. ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి ఆశా వర్కరు పలు విధాలుగా హరాస్మెంట్ అవుతూ ఉన్నారు. ఒక ఎమ్మెల్యే పని ఏమైతే ఉందో, ఒక ఏఎన్ఎం వర్క్ అయితే ఏమో ఉందో, ఒక ప్రతి పైన అధికారులు ఉన్నటువంటి వర్క్ మొత్తం ఆశా వర్కర్ల పైన చెప్పి హింసిస్తూ ఉన్నారు. ఏదైనా ఇది మా పని కాదు అని చెప్పి మనం ఎదురు తిరిగితే అక్కడ ఎదురు తిరిగినటువంటి ఆశా వర్కర్ల పైన వేతనాలు కట్ చేసే పని చేస్తూ ఉన్నారు పైన. దీన్ని ప్రభుత్వం గుర్తించి మాకు పని భారాన్ని తగ్గించి మాకు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అమలు చేసి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ముఖ్యంగా మాకు జీవోలు పాస్ అయినటువంటివి 60 నుండి 62 సంవత్సరాల వరకు పొడిగింపు ఇచ్చి తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్ 60,000కు ఒప్పుకున్న గత ప్రభుత్వము అవే పైన పాస్ చేయాలి. రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి. తర్వాత ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి ఆశా వర్కర్లకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. గతంలో కోవిడ్లో చనిపోయినటువంటి ఆశా వర్కర్లకు 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. గత ప్రభుత్వం కూడా ఒప్పుకోవడం చేసింది. కాకపోతే ఇంతవరకు కూడా వాళ్ళకి ఇవ్వలేదు. తర్వాత ఇంకొకటి, ఆశా వర్కరు ఏదైతే అనవసరంగా ప్రమాద బీమా సౌకర్య అవస్థలో చనిపోతే ఆ కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. ఇంతవరకు అది కూడా పట్టించుకోవడం లేదు. అది చేయాలి కంపల్సరిగా. ఇంకొకటి, మన ఆశా వర్కర్లు ఏదైనా పని వెళితే ఏఎన్ఎం చేసేటువంటి యాప్లన్నీ కూడా ఆశా వర్కర్లకి డౌన్లోడ్ చేయించి ఆశా వర్కర్లతో చేయిస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా సర్వే, ఎన్సీడీ సర్వే ఆన్లైన్ చేయమని చెప్తా ఉన్నారు. ప్రతి ఇంటికను వెళ్ళాలని చెప్పి చెప్తున్నారు. అది కూడా ఆశా వర్కర్ల పైన ఒత్తిడి తీసుకొచ్చే పరంగా ఉంది. ఇది వాళ్ళు వేయకపోతే కూడా మాకు ముఖ్యంగా ఒక్కరోజు సెలవు తీసుకుంటే కూడా, ఏదైనా పని ఉండి సెలవు తీసుకుంటే కూడా దానికి 3,000 రూపాయలు 2,000 రూపాయలు జీతం కట్ చేసే అవకాశం జరుగుతూ ఉంది. దయచేసి ఒకరోజు పనికి 3,000 2,000 చిల్లర అమౌంట్ కట్ చేయడం ఏమాత్రం న్యాయమని అడుగుతూ ఉన్నాం మేము. ఇది చాలా దుర్మార్గంగా చేసేటువంటి చేస్తున్నారు ఈ రకంగా జీతం కట్ చేసి. తర్వాత ఇంకొకటి
తెలిపారు.